స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సంతోషం. మన ములుగు యూనివర్సిటీ సమ్మక్క సార్లమ్మ ట్రైబల్ యూనివర్సిటీకి మరి ప్రహారీగూడకు 24 కోట్లతోటి శంకుస్థాపన చేయడానికి మన స్థానిక ఎంపీ బలరాం నాయక్ గారు, అదేవిధంగా ఆదిలాబాద్ ఎంపీ మన గూడెం నాగేష్ గారు, ఇతర అక్కడ లోకల్ వీసీ గారు, కలెక్టర్, ప్రజాప్రతినిధులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వెనుకబడ్డ ఈ యొక్క ములుగు జిల్లాకు, ములుగు నియోజకవర్గం వాస్తవానికి ఇది అందరికీ బార్డర్లో సెంట్రల్ యూనివర్సిటీ అంటే జాతీయ స్థాయి, ఇది జాతీయ స్థాయి ప్రాంతంగా, ఎందుకంటే ఒక దిక్కు మహారాష్ట్ర వస్తుంది, ఛత్తీస్గఢ్ వస్తుంది, మనకు ఆంధ్ర వస్తుంది, అటు కొంచెం పోతే మరి ఒరిస్సా కూడా వస్తుంది, ఇటు తెలంగాణ, మరి అన్ని రకాలుగా నేషనల్ హైవే పక్క టిఎస్ దివాకర్ గారు ఇది కేటాయించడం జరిగింది. క్యాబినెట్ కూడా ఆమోదం పొంది ఈరోజు పనులను మరి ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా ఈ ప్రాంతానికి యూనివర్సిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు విద్యార్థులకు చాలా ఉపయోగపడి విద్యావేత్తలుగా తయారు చేసేటువంటి కేంద్రంగా ఉండబోతుంది. కాబట్టి మిగిలిన పనులను కూడా తొందరగా, బిల్డింగ్స్ కూడా మరి తొందరగా స్టార్ట్ చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా, ఇద్దరు ఎంపీలు, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా పూర్తి బాధ్యత తీసుకొని పనిచేసి తొందరలోనే ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి, ఆల్రెడీ క్లాసెస్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి యూనివర్సిటీ తరగతులు, కానీ పక్కన వేరే బిల్డింగ్లలో నడుపుతూ ఉన్నాం, ఇబ్బందిగా ఉంది. సో ఈ బిల్డింగ్లు కట్టుకుంటే మనకు అన్ని రకాలుగా ట్రైబల్ ఏరియాలో, ట్రైబల్ ఫారెస్ట్కు సంబంధించి కావచ్చు, లేదా ట్రెడిషన్కి సంబంధించి కావచ్చు, అన్నీ కూడా రీసెర్చ్ కూడా చేసి మన కల్చర్ను, మన ప్రాంత యొక్క జీవన స్థితిగతులను కూడా ప్రిజర్వ్ పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా సంతోషం. ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ట్రైబల్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గారికి, మరి ఇక్కడ స్థానిక మన జిల్లా, మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ ఇద్దరికి, మా ఇద్దరు ఎంపీలకు, మరి దానికోసం కృషి చేసినటువంటి పూర్వ ఎంపీలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.